ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు నా రెసిపీ వంకాయ బంగాళదుంప కర్రీ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. చాలా వేడిగా ఉంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది వెళ్ళే ముందు ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇది ఎలా వంకాయ బంగాళదుంప కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా వంకాయలు అనేది ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని వాటర్లో ఉప్పు వేసేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా వంకాయ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది, కండ్రెక్కకుండా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిన వెంటనే కూడా పోపు గింజలండి, ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఈ 3 కలిపి ఈ విధంగా పెట్టుకుంటానండి నేను. ఇవి కొద్దిగా వేగిపోయిన వెంటనే కూడా ఒక రెమ్మ కరివేపాకు, ఈ కరివేపాకు వేగుతూ ఉండండి. పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఈ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన వెంటనే దీనిలో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. వేగిపోయిన వెంటనే మంచి స్మెల్ వస్తూ ఉందండి. మంచి స్మెల్ వస్తూ ఉండగా ఇక్కడ మనం బంగాళదుంపలు కట్ చేసుకున్నాము. ఈ బంగాళదుంపలన్నీ కూడా ఒక 3 మినిట్స్ వరకు కూడా వేయించుకోవాలి. బంగాళదుంపలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా వంకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన వెంటనే కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేసిన వెంటనే ఈ వంకాయ ముక్కలకన్నీ కూడా బాగా పట్టించేసేయాలి. మొత్తం కలిపిన వెంటనే వంకాయలు మూత పెట్టేసుకుందాం. 3 మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించేసుకోవాలి. మధ్య మధ్యలో మూత అనేది ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండండి. 3 మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఇంకా బాగా మగ్గిపోయిందండి. ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. బాగా మగ్గిన తర్వాత పసుపును కారం యాడ్ చేసుకోండి. సరిపడా కారం, నేను 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఈ 2 యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకుని దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవద్దు. 2 మినిట్స్ వరకు కూడా మగ్గించేసుకుంటే ఈ గ్రేవీ అంతా కూడా రెడీ అయిపోతుంది. ఆయిల్ దించే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. వంకాయ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి. వీడియోని లైక్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.